రుద్రాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు పురాణ పురుషోత్తముడు, శ్రీ మహావిష్ణు అవతార స్వరూపుడు అయిన శ్రీరామచంద్రునికి మహాభక్తుడు. ఆ దివ్యాంశ సంభూతునిలో ఉన్న లక్షణములను వివరించుకొనటము మనకు సాధ్యమవుతుందా? హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, లక్ష్మణ ప్రాణదాతగా, రక్షకునిగా, లంకానగరమును దహించిన వానిగా, ఇలా ఒకటేమిటి అనేక లక్షణములు కలిగి హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధతో కొలువబడే దేవుడు. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని మనము ఆరాధించుకుంటుంటాము. మృగశిర నక్షత్రం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైనది. పిలిచిన పలికే దైవము, భక్త సులభుడు అయిన హనుమంతుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మార్గము మార్గశిర త్రయోదశి నాడు హనుమద్వ్రతమును ఆచరించి హనుమంతుని, ఆయన శక్తి స్వరూపమైన సువచ్చలాదేవిని పంపానది ఒక కలశములోనికి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను చదువుకుని లేదా విని ఆయనకు నివేదించిన ప్రసాదం తీసుకుని 13 ముడులతో చేసి ఉన్న తోరమును ధరించి వ్రతమును పూర్తి చేసుకోవాలి. మార్గశిర త్రయోదశి నాడే హనుమద్వ్రతమును ఎందుకు ఆచరించాలి, ఆ రోజునకు హనుమంతునకు ఉన్న సంబంధము ఏమిటి అనే విషయమును ఇప్పుడు మనము తెలుసుకుందాము. హనుమంతుని చరిత్రలో మనకు ముఖ్యముగా 3 పర్వదినములు కనిపిస్తాయి. అవి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి కాగా, జ్యేష్ఠ శుద్ధ దశమి హనుమత్ కళ్యాణం, మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతం. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజా దృష్ట్యా దేవీ జగన్మాత మహావీరేణ ధీమత. మార్గశిర మాసములోని శుద్ధ త్రయోదశి నాడు మహావీరుడైన హనుమంతుడు సాగర లంఘనము చేసి లంకలో ప్రవేశించి అశోకవనంలో రావణుని చెరలో ఉన్న మహాపతివ్రత జగన్మాత సీతాదేవిని దర్శించాడు అని ప్రఖ్యాతి. అందుకని ఆంజనేయుని జీవితములో అది ఒక మహత్తరమైన, ఆయనకు అత్యంత ప్రీతికరమైన దినముగా భావిస్తారు. ఇక హనుమద్వ్రతమును ఎందుకు జరుపుకోవాలి అంటే, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలు తొలగిపోయి శత్రుబాధ నివృత్తి కలిగి సంసార జీవితములో సమస్యలు, దృష్టిదోషములు, అనేక ఆపదలు, భయములు నివారింపబడి నరదృష్టి, నరఘోష కలుగకుండా శుభ ఫలితములు, కార్యజయము కలగడానికి గాను ఈ వ్రతమును ఆచరించాలి. చిరంజీవి అయిన ఆంజనేయుడు త్రేతాయుగములోనే కాదు, ద్వాపర కలియుగములలో కూడా ఉంటాడు. కాబట్టి తనను ఆరాధించే వారి యొక్క సమస్త భయములను తొలగించి వారికి సకల శుభములను ఆయన ప్రసాదిస్తాడు అనేది సత్యం, సత్యం, పునః సత్యం. హనుమంతుడు పంపాతీర విహారి. పంపానదీ తీరంలోని కిష్కింధ ఆయన జన్మస్థానము. అందువలన హనుమద్వ్రతమును పంపానదీ తీరంలో చేసుకోవడము అత్యంత శ్రేష్టము. అయితే ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి వెళ్ళే బదులు మన పూజాస్థలములో ఒక పీఠమును ఏర్పాటు చేసుకుని ఆ పీఠముపై ఒక నూతన వస్త్రమును పరచి దానిపై బియ్యమును పరచి శ్రీ సువచ్చలా సహిత ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటమును ఉంచి ఆ ప్రక్కనే పంపా కలశం ఏర్పాటు చేసుకుని ఆ కలశమును శుద్ధ జలముతో నింపి దానిలోనికి పంపానదీ జలములను ఆవాహన చేసి ఆ కలశము యొక్క సమక్షంలో శ్రీ హనుమద్వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లుగా సంతోషించి ఎంతో అనుగ్రహిస్తాడు. ఆ విధముగా ఏర్పాటు చేసుకున్న పీఠముపై ఉంచిన ఆంజనేయుని చిత్రపటమునకు సింధూర తిలకమును దిద్ది
పుష్పమాలతో అలంకరించి షోడశోపచారములతో పూజ చేసి ఆ తరువాత శక్తిని అనుసరించి ఆంజనేయ శతనామములతో గాని సహస్రనామములతో నాగవల్లి దళములతో అనగా తమలపాకులతో అర్చించి కల్పోక్త ప్రకారము వివరించబడిన కథలను చదువుకుని ఆ కథాక్షతలను శిరస్సున ధరించి స్వామికి అత్యంత ప్రియమైన అప్పములు, గారెలు, పానకము, వడపప్పు మొదలైన వాటిని నైవేద్యముగా సమర్పించి ఆ నైవేద్యమును ప్రసాదముగా స్వీకరించడముతో శ్రీ హనుమద్వ్రతము సంపూర్ణమవుతుంది. శక్తి కలిగిన వారు ఈ వ్రతమును ఆచార్యుని సహాయముతో నిర్వహించుకొనవచ్చును, లేదా స్వయముగా కూడా శాస్త్రములలో వివరించిన విధముగా చేసుకొనవచ్చును. ఈ రెండూ చేయలేని వారు భక్తిపూర్వకముగా స్వామికి నమస్కరించి మీకు తోచిన హనుమత్ ప్రార్థనలు చదువుకొనడం చేయవచ్చు. దేనికైనా భక్తి ముఖ్యము. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ కరుణాకటాక్ష సిద్ధిరస్తు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీ హనుమతే సువచ్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీ హనుమతే భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే సృష్టికారణభూతాయ మంగళం శ్రీ హనుమతే రంభావన విహారాయ గంధమాదనవాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీ హనుమతే పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీ హనుమతే కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీ హనుమతే ఇతి శ్రీ హనుమాన్ మంగళాష్టకం.